నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం జరిగింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు. అందరితో కలిసి అందరి వికాసం కోసం పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాల పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యం. రాష్ట్రాల అవసరాలకు తగ్గ పథకాలు రూపొందించుకునే స్వేచ్ఛతో పాటు నిధులు, అధికార బదలాయింపు జరగబోతోంది. పేదరిక నిర్మూలన, వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా టీమిండియాలా నీతి ఆయోగ్ ముందుకు సాగిపోతోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త, సి కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, డాక్టర్ మసూదన్ రెడ్డి గారు, విద్యావేత్త, సామాజిక అంశాల విశ్లేషకులు. కుటుంబరావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ మొదటి సమావేశం నిన్న కొత్త ఢిల్లీలో జరిగింది. మరి ఈ సమావేశం తాలూకు మొదటి అడుగు ఏ విధంగా పడింది? ఈ ప్రథమ సమావేశంలోని ముఖ్యాంశాలని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఫస్ట్ టైమింగ్ తప్పని చెప్పేసి అని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే మొదటి సమావేశం ఒక ఫుల్ టర్మ్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత అనమాట కండక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ 12th 5-year ప్లాన్ ఇన్ ప్లేస్ ఉంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2012-17 5-year ప్లాన్ ఏదైతే ఉందో అందులోనమాట 15-16 ఉంది, 16-17 ఇయర్స్ పెండింగ్ ఉంది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసి బడ్జెట్లో నిధులు ఏ విధంగా రాష్ట్రాలకి డివాల్వ్ అవుతాయి అనేది కూడా ఇష్యూ వస్తుందన్నమాట. కాబట్టి వన్స్ అది అయిన తర్వాత నీతి ఆయోగ్ మొదటి సమావేశం పెట్టుంటే కనుక రాష్ట్రాలు కూడా అనమాట వాటికి నిధులు ఏ విధంగా వస్తున్నాయి దానిపైన ఎక్కువగా చర్చ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. అయితే ఒకటి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్లో పెడుతున్నారు కాబట్టి అండ్ లాస్ట్ మీటింగ్ చేసిన తర్వాత కూడా అనమాట గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఇంత తొందరగా పెట్టడం కూడా ఒక శుభ సూచకమే. సో దట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దట్ ఇలాంటి ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయకుండా అని. అయితే ఇదివరకు చూసాం ప్రణాళికా సంఘం అనమాట. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలవటం తప్పితే ఉండేది కాదు. రాష్ట్రాలన్నింటినీ కలిపి అనమాట ఇండివిజువల్గా స్టేట్స్ విజిట్ చేసేవారు, అంతేగాని ఈసారి అనమాట మొత్తం అన్ని స్టేట్స్ని అనమాట పిలిచి ఆల్రెడీ ఇది సెకండ్ మీటింగ్ అనమాట, గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లాగా. అయితే ఈ మీటింగ్కి బ్యాక్ డ్రాప్ కూడా చూస్తే 2 రోజుల ముందే 6వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు చాలామంది ప్రముఖ ఆర్థికవేత్తలని కలవటం కూడా మనం చూసాం. కాబట్టి ఓవరాల్గా ఏ ఇష్యూస్ తెర మీద ఉన్నాయి, ఏ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాల్సి వస్తాయి అనేవి కూడా ముందుకు వస్తాయి, దాన్ని బట్టే డిస్కషన్స్ అవుతాయి అని. అయితే నిర్దిష్టంగా ముందే ఒక 6-point ఎజెండా కూడా పెట్టారు. అయితే ఆ 6-point ఎజెండాలో మెయిన్ వన్ ఆఫ్ ది ఇష్యూస్ ముందుకు తీసుకొచ్చింది కోఆపరేటివ్ ఫెడరలిజం అని. ఎందుకంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2 నినాదాలు ప్రామినెంట్గా చెప్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్. అంటే అందరూ యునైటెడ్గా వర్క్ చేయాలి, అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి టీమ్ ఇండియా అని చెప్పేసి అట్లా ప్రమోట్ చేయటం. కాబట్టి అందరినీ కూడా గ్రూప్గా పెట్టుకుని టీం లాగా లీడ్ చేద్దామనే ఆశయం మోడీ గారికి ఉందని చెప్పేసి అందులో ఎవిడెంట్ అవుతాం. అయితే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం చేయకుండా ఏ విధంగా నిధులు కానీ రేపు చేయగలుగుతారు అనేది మనం పక్కన పెడితే, మెయిన్ ఇవాళ రాష్ట్రాలు డిపెండ్ అవుతుంది నిధులకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పైన. దానిపైన డెఫినెట్లీ మేజర్ చర్చ అవుతుంది అనుకున్నాం, అదేవిధంగా కూడా అయ్యింది. వన్ ఆఫ్ ది సబ్ కమిటీ కూడా ఏదైతే అనుకున్నారో అది దాని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ పైనే స్టడీ చేయటం కోసం అని పెట్టారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్వచ్ఛ భారత్ అవనండి, జన్ధన్ అవనండి, ఏదైనా సరే కొత్త ప్రోగ్రామ్స్ ఏవైతే లాంచ్ చేశారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దపీట ఖచ్చితంగా వేయడానికి చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా. నిన్న అయిన డిస్కషన్స్కి రాబోయే కొద్ది వారాల్లోనే డెవలప్మెంట్స్కి 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఆల్రెడీ మార్కెట్లో మీడియాలో వస్తున్న దీన్ని బట్టి న్యూస్ని అబ్జర్వ్ చేస్తే మాత్రం స్టేట్స్కి దాదాపు 32% నుంచి 42%కి ఫండ్స్ డెవల్యూషన్ పెంచుతారు. అయితే ప్లాను నాన్ ప్లాన్కి అనమాట డిఫరెన్స్ తీసేస్తారు బడ్జెటింగ్లో. కాబట్టి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కోత పడుతుంది ఎప్పుడైతే 32 to 42%కి డెవల్యూషన్ పెంచేటట్టయితే అని చెప్పి జనరల్లీ
ఫీలర్స్ వస్తున్నాయి. రేపు బడ్జెట్ తర్వాత ఈ నీతి ఆయోగ్లో చర్చించిన విషయాలకి నిజంగా ప్రాముఖ్యత ఉందా, నిధులు రాష్ట్రాలకు ఏ విధంగా వస్తాయి రావా అనేదంతా కూడా రేపు బడ్జెటే తేల్చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని సమావేశంలో మోదీ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా మోడీ పిలుపునిచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సమన్వయ దృక్పథంతో కలిసికట్టుగా ముందుకెళ్ళాలి? కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ప్రిన్సిపల్తో ముందుకెళ్తా ఉన్నది ఒక మంచి విధానమే. అయితే నీతి ఆయోగ్ అన్నది ప్రధానంగా మనకి పాలసీ మేకింగ్ బాడీ, థింక్ ట్యాంక్ కింద ఉంటుంది. ఇది వరకు ప్లానింగ్ కమిషన్ ఏంటంటే నిధుల విడుదల రాష్ట్రాలకు కూడా ప్లానింగ్ కమిషన్ పరిధిలో ఉండేది. గ్యాడ్గిల్ ఫార్ములా, రివైజ్డ్ గ్యాడ్గిల్ ఫార్ములా ప్రకారం నిధులు విడుదల చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రతిపాదిత పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 11వ పంచవార్షిక ప్రణాళికలో 360 ఉంటే తర్వాత వాటిని 147 కుదించారు. ఇప్పుడు 66 కుదించి వాటిపైన ఒక డిస్కషన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏంటంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ ఒక రకంగా అభివృద్ధి చెందలేదు. కొన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయి, కొన్ని రాష్ట్రాలు మోడరేట్లీ డెవలప్డ్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినటువంటివి ఉన్నాయి. సో ఈ కేంద్ర ప్రతిపాదిత పథకాలు కూడా అన్ని రాష్ట్రాలకి ఒకేలాగా ఉపయోగపడవు. అందుకు కేరళ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మాకు జన్ధన్ యోజన కానీ లేకపోతే విమెన్ డెవలప్మెంట్ స్కీమ్స్ జెండర్ గ్యాప్ తగ్గించడానికి ఉపయోగించేవి మాకు పెద్దగా ఉపయోగపడవని చెప్పారు. సో రాష్ట్రాలకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిధుల్ని రాష్ట్రాలకి కేటాయించేటప్పుడు ఒక ఫార్ములా ప్రకారం అక్కడ వాటి అవసరాలను బట్టి ఒక ప్రణాళికని రాష్ట్రాలు తయారు చేసుకోవడం. తర్వాత ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ప్రిన్సిపల్ ఏంటంటే కేంద్రం, రాష్ట్రాలు, తర్వాత లోకల్ బాడీస్ కూడా వాటి సమస్యలను పరిష్కరించుకుని ప్రణాళికలను తయారు చేసుకోవాలి. కానీ ఇక్కడ లోకల్ బాడీ రిప్రజెంటేషన్ మనకి ఎక్కడా లేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రమే కనిపిస్తున్నారు. అందుకు లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఒక మంచి వాళ్ళు 4-5 పెట్టినట్టయితే లోకల్ బాడీసే మెయిన్గా ఇంప్లిమెంటేషన్లో అవి ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని పెట్టినట్టయితే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్, వాళ్ళ తాలూకా ప్రయారిటీస్ కూడా ప్రతిఫలించుండేవి. అది చేసినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో ముఖ్యంగా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు అమౌంట్స్ బాగా రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకి 2014-15లో 3,38,000 కోట్లు, గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ నిధులు విడుదల చేశారు. అయితే సరైనటువంటి ప్రణాళిక లేనప్పుడు ఇవి పూర్తిగా ఫీల్డ్ లెవెల్, గ్రామ స్థాయి వరకు ఇవి వెళ్ళటం, సరిగా ఉపయోగపడడం జరగదు. గ్రామ స్థాయి నుంచి ప్రణాళికల్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి ప్రణాళికల్ని వికేంద్రీకరించినటువంటి ప్రణాళిక చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని అమలుపరచడానికి కూడా చాలా కష్టపడాలి, అందరినీ కూడా సమన్వయపరచాలి. అది చాలా మంచి ఉద్దేశమే. ప్రసాద్ గారు, ఇప్పుడు నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో 3 ఉప బృందాలను ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ 3 ఉప బృందాల లక్ష్యాల్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు లక్ష్యాలని అన్ని మంచి చెప్పింది. అందులో ఎన్ని పథకాలు ఉంచాలి, ఉంచకూడదు అనేది ఒకటి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నారు. అందులో ఏది తప్పుపట్టాల్సినవి కాదు. పైగానండి ఎప్పుడు కూడా ఒక 30 మందో 40 మందో కమిటీలో కూర్చుంటే అందరం కలిపి కష్టపడదామంటే స్టేజ్ నుంచి చెప్పే వాళ్ళకి బాగుంటుంది, స్టేజ్ కింద కూర్చుని వినే వాళ్ళకి బాగుంటుంది. కానీ స్టేజ్ మీద కూర్చునే వాళ్ళలో ఒకతను మాట్లాడితే మిగతా వాళ్ళందరూ దాదాపుగా అసమ్మతితోనే తలకాయ ఊపుతారు. ఎందుకంటే ఎవరు జవాబుదారీగా ఉండరు. అలా కాకుండా ఎప్పుడైనా సరే 2-3 కనుక వ్యక్తుల్ని ఏర్పాటు చేసి మీ బాధ్యత మీపై ఉందని చెప్తే వాళ్ళు తప్పించుకోవడానికి కష్టం రేపొద్దునే. అది నిర్వర్తించి ఆ బాధ్యతని సరిగ్గా సక్సెస్ఫుల్గా చేసినప్పుడే రెండోసారి ఇంకొకదాన్ని అధికారం ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా గొప్ప బాధ్యతని మోపే అవకాశం ఉప కమిటీలను ఫామ్ చేసినప్పుడే ఉంటుంది. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఉప బృందం ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి. పైగా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా వస్తుందండి. ఎప్పుడైతే ఒక ఉప బృందాలు ఏర్పడతాయో వారిద్దరి మధ్యన లేదా 3 మధ్యన లేదా 4 మధ్యన ఆ బృందంలో ఏర్పడిన వారి మధ్యన కొద్దిగా గొప్ప చనువు, కొద్దిగా గొప్ప పరిచయాలు పెరిగి వారి మధ్యన అంతవరకు ఉన్న భేదభావాలనేవి కూడా సమస్యపోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక రకంగా టీమిండియా స్పిరిట్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనకి ఏమైందంటే బ్రిటిష్ కాలంలో నుంచి లేదా వాళ్ళ యొక్క హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ ద్వారా మేము ఇస్తాము మీరు తీసుకోండి అని అడగటమే తప్పితే మీరు అడిగితే మేము ఏర్పాటు చేస్తామనే సిద్ధాంతం మనకి ప్రభుత్వంలో ఎక్కడ ప్లానింగ్ కమిషన్ చూపించేది కాదు. అంటే మనకి ఏం కావాలో మనకు తెలియకుండానే ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేయటం, ఎలా అలొకేట్ చేయాలో డిసైడ్ చేయటం, ఎలా రిలీజ్ చేయాలో కూడా డిసైడ్ చేయటం. దీనికోసం ఒక్కొక్కళ్ళు పోటీలు పడినప్పుడు ఏమొస్తుందంటే 2 పొరుగు రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి వారు
అదేదో ఒక కామన్ కిట్టి ఉంటే మన వాటా కోసం కోట్లాడి తెచ్చుకుందామనే ఉద్దేశంలోనే ఉండేది. కానీ మనమే కలిపి సమానంగా తమాషాగా పంచుకుందాం, ఎవరి అవసరాలు ఎవరికి ప్రాధాన్యం ఏంటి. ఇప్పుడు వచ్చినటువంటి దాని మూలంగా ఏమొస్తుంటే ఇలా ఉప బృందాలు ఏర్పడివ్వండి, లేదా వీళ్ళ దగ్గర నుంచే మొత్తం అందులో కూడా డెసిషన్ మేకింగ్ బాడీలు ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒకటి వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ తగ్గటమే కాకుండా మీరు ఇక్కడ మాకు వెసులుబాటు ఇస్తే మేము అక్కడ వెసులుబాటు ఇస్తాం అనేది ఆటోమేటిక్గా అడగకుండానే జరిగిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ చెప్పాలి. ఇది ఒక రకంగా కంపెనీని నడిపినట్లుగానే ఏ డిపార్ట్మెంట్లకు రెస్పాన్సిబుల్ ఎలా చేస్తారో అలాగే కంపెనీ పరంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా బాగా ఉందని చెప్పాలి. మా వరకు మాత్రం చూస్తే ఖచ్చితంగా ఇట్స్ వెల్కమ్ జెస్చరే కనపడుతుంది. వసంత్ రెడ్డి గారు, ఇప్పుడు నీతి ఆయోగ్లో రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా పథకాలు రూపొందించుకునే స్వేచ్ఛతో పాటు నిధుల్ని కూడా అత్యధికంగా పెంచుతూ ఉంటున్నారు, అలాగే అధికారాల పరిధి కూడా విస్తృతం చేస్తూ ఉంటున్నారు. మరి ఈ అంశాల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు. 65 సంవత్సరాల ప్లానింగ్ కమిషన్కు చరమగీతం పాడుతూ కొత్తగా నీతి ఆయోగ్ సంస్థ, నీతి ఈజ్ ఎ పాలసీ, ఆయోగ్ ఈజ్ ఎ కమిషన్, అంటే దట్ ఈజ్ ఆల్సో పాలసీ కమిషన్. కానీ గతంలో ఉన్నదానికి భిన్నంగా మనం చూసినట్టయితే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉన్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రుద్దేది, ఫండ్స్ గ్రాంట్ చేసి అలొకేట్ చేసి ఈ పథకాలు మీరు అమలు చేయాలి గ్రామీణ స్థాయి నుంచి మొత్తం రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేది ఇంతకుముందు యొక్క ప్లానింగ్ కమిషన్ యొక్క ఉద్దేశం. ఈరోజు ఏమంటున్నారు, ప్లానింగ్, కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇంప్లిమెంటేషన్, అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకాలు అమలు చేసుకోవాలి. మీకు కావాల్సినటువంటి ప్రపోజల్స్ తీసుకొని రావాలి. మీరు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు సరైన నిధులు ఇస్తుంది. వివిధ రాష్ట్రాలకు వివిధ అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఈ అవసరాలు వేరు, ఇంకో రాష్ట్రంలో అవసరాలు వేరు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత అగ్రికల్చరు, గ్రామీణ ప్రాంతం రైతాంగానికి సాగునీరు, తాగునీరు, ఇవన్నీ కూడా ప్రజలకు విద్య, వైద్యము, అన్ని రంగాల్లో ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి గ్రామీణ స్థాయి గ్రామ ప్రణాళిక. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు అన్నారు, మా ఊరు మా ప్రణాళిక, అంటే మా ఊరికి ఏం కావాలా, మా ప్రణాళికను తయారు చేసుకుని మేము మీకు సబ్మిట్ చేస్తాం రాష్ట్రానికి. అదేవిధంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి సబ్మిట్ చేసి అక్కడ నుంచి నిధులు రావాలి. మిగతా పెద్దలు కుటుంబరావు గారు చెప్పినట్టు వెయిట్ అండ్ సీ, అంటే ఒకసారి ఫండ్స్ అలొకేషన్ తర్వాత బడ్జెట్ రూపకల్పన జరిగిన తర్వాత ఆ రాష్ట్రాలకు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి ప్రజల అవసరాలు, అక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు, విద్య, వైద్యము. ఈరోజు 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 20% మంది యువతకి ఇంత ఉద్యోగాలు లేవు. అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత పెంచాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేది, జీడీపీ పెంచుకోవాలనేది ఒక ప్రధానమంత్రి ఉద్దేశం. అది మంచిదే. దానికి తగ్గట్టుగా ఇది 26% మంది ప్రజలు 2 పూటల భోజనాన్ని నోచుకునే పరిస్థితి భారతదేశం ఉన్నది. మరి వాళ్ళ పవర్టీ ఎలివేషన్ కూడా ఈరోజు గ్రామీణ స్థాయిలో చూసినట్టయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు $13,000 ఆర్థిక ఆదాయం ఉంటే, సంవత్సరం తలసరి ఆదాయం ఉంటే, ఈరోజు భారతదేశం ఇంతవరకు కూడా $6,000 మించట్లేదు ఒక పేద రైతుది కానీ పేద ప్రజలది కానీ. మరి ఇవన్నిటి కూడా ఈరోజు అభివృద్ధి దశలో జీడీపీ పెంచుకొని, గ్రామీణ స్థాయిలో ఉత్పత్తులు పెంచుకొని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి, రైతుకు గిట్టుబాటు ద్వారా, ఇవన్నీ కూడా ఇమిడిన అంశాలు. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పద్ధతితో, ఒక ప్రణాళికతో కేంద్రానికి నివేదించుకొని నిధులను సాధించుకొని ఆయా ప్రభుత్వాలు తమ వంతుల వారీగా గ్రామీణ స్థాయి నుంచి అమలు చేసినట్లయితే మీరు అన్నట్టు అన్ని రంగాల అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. గారు, పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి కల్పన వంటి అంశాలని నీతి ఆయోగ్ తన ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రణాళికా సంఘానికి విభిన్నంగా నీతి ఆయోగ్ ఈ లక్ష్యాలను ఎంతమేర సాధించగలదంటారు? ఖచ్చితంగా ప్రాబబిలిటీ ఎక్కువ ఉందండి సాధించడానికి. ఇప్పుడు ఇందులో ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఏంటంటే, తీసుకొచ్చిన మెంబర్స్ని కూడా ఇద్దరిని ఫుల్ టైం మెంబర్స్ని ఎవరినైతే పెట్టారో, ఒక ఆయనకి మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పర్టైజ్ ఉన్నాయని సైంటిస్టు వికే సారస్వత్, ఇంకొక ఆయన ఎకానమిస్టు, వెల్ నోన్ ఎకానమిస్టు, అది ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్లో వివేక్ డెబ్రాయ్, అండ్ ఎవరైతే కనుక వైస్ చైర్మన్ కింద పెట్టారో అరవిందో పానగిరి అని చెప్పేసి. ఎందుకంటే మెంబర్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ థింకింగ్ తోటే రేపు ఈ నీతి ఆయోగ్ కూడా షేప్ అవుతుంది కాబట్టి అనమాట ఫ్యూచర్లో. 2008లో ఆయన పుస్తకం రాసినప్పుడు ఇండియా ఎమర్జింగ్ జైంట్ అంటే అది పెద్ద హిట్ అయింది గ్లోబల్లీ, అరవింద్ పానగిరి రాసినప్పుడు అనమాట. అదే బుక్ను కోట్ చేస్తా మొన్న బరాక్ ఒబామా గారు అన్నది, ఇండియా ఈజ్ నాట్ అన్ ఎమర్జింగ్ జైంట్, ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ అన్నాడు. లీడింగ్ ఎకానమీస్ అందరితోటి డిస్కషన్ చేసి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి ఒక విధంగా ఇవాళ బాధ్యత రాష్ట్రాలపైన కూడా పెరిగింది. ఎందుకంటే ఒక రాష్ట్రం తన ప్లాన్ ఎట్లా షేప్ చేసుకోవాలంటే వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ అంచనాలకి అనమాట మీట్ అవ్వగలిగేటట్టు నిధులు ఎంత కావాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ కాంక్రీట్గా ఉండాలి. నీతి ఆయోగ్ జనరల్లీ ఏంటంటే కంట్రీ ఎకానమీని అంతా రోబస్ట్గా పైకి తీసుకెళ్లాలంటే అన్ని రాష్ట్రాలని అనమాట సమ్మిళితంగా అనమాట ముందుకు తీసుకెళ్ళటానికి దేని ప్లానింగ్ దానికి ఇప్పుడు ఒకటే ఉంది. అందులో మెన్షన్ చేశారు హిల్లీ రీజియన్స్ విత్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా విడిగా కౌన్సిల్స్ ఆలోచించి ఇస్తాయి. అందుకని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజెంటేషన్ చేసినప్పుడు అనమాట క్లియర్లీ అన్కన్వెన్షనల్ టైమ్స్ రాష్ట్రానికి ఇవాళ చేయూత ఇవ్వాల్సి వస్తుంది కేంద్రం, అండ్ నిధులకు అనమాట ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి కూడా క్లియర్లీ ఆ యాంగిల్లోనే చెప్పడం కూడా జరిగింది.
ఎందుకంటే అవసరం కూడా కాబట్టి వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి, మనం చూస్తున్నాం కూడా. కాబట్టి ఓవరాల్గా ఏదైతే నీతి ఆయోగ్ యాక్టివిటీ ఉంటుందో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది కేర్ఫుల్గా. అబ్జర్వ్ చేయడానికి కూడా నేను అనుకోవటం ముందు స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో ఇప్పుడు అనమాట చాలా పాజిటివ్గా అయినాయి. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవ్ అని చెప్పేసి ఫ్రమ్ మోడీ ప్రభుత్వం నుంచి అనుకోవచ్చు అనమాట. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు పేదరికం అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి 2 ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు మోదీ పిలుపునిచ్చారు. మరి ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ద్వారా పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలను ఏ విధంగా రాష్ట్రాలు రూపొందించుకునే వెసులుబాటు కల్పిస్తారు? టాస్క్ ఫోర్స్ అనేవి రెండింటికి ప్రయారిటీస్ చూపించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజెస్ ఈ 2. సో పేదరిక నిర్మూలనకి మనం ప్రయారిటీస్ని మర్చిపోయాం. మనం ప్రణాళిక నిధులు ఉన్నప్పటికీ టూ మెనీ ప్రోగ్రామ్స్ అయినాయి. మన ఇండికేటర్ వైజ్ వాటికి అవసరాలు బట్టి మనం కేటాయింపులు అవి జరపడం లేదు. తర్వాత మనకు ఉన్నటువంటి స్కీమ్లు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి పేదరిక నిర్మూలనకి అన్న విషయంలో కూడా మనకు స్పష్టత లేదు. సో అవి రాష్ట్రాల్లోనే మనకి చాలా స్పెసిఫిక్గా కానీ ప్రణాళికలు కానీ తయారు చేసినట్టయితే స్పెసిఫిక్ స్కీమ్స్ మనకున్న ప్రయారిటీస్లో మన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ కానీ చూసినట్టయితే భారతదేశంలో ఎక్కువగా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్లో కానివ్వండి మనం వేరే వాళ్ళకంటే ఎక్కువ వెనకబడి ఉన్నాం. అలాగే మార్టాలిటీ రేట్స్ విషయం, అటువంటి స్పెసిఫిక్ ఇండికేటర్స్లో మనం సెక్టర్ వైజ్ ఎంత కేటాయిస్తున్నాం, ఆ స్కీమ్లు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, వాటిలో మనం ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందా, ఏ ప్రాంతాలకి ఎంత ఎక్కువ కేటాయించాలి, ఇటువంటివన్నీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీలు, రీజనల్ కమిటీస్ చాలా స్పష్టంగా నిర్వచించగలరు. దేశం మొత్తాన్ని కలిపి ఒక రకమైనటువంటి ప్రణాళికను రచించినట్టయితే అది అందరికీ ఉపయోగపడదు, జనరలైజ్ అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పరిచి ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రాంతాలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకు ఎటువంటి నిధులు కేటాయించాలి, ఇటు వ్యవసాయంలో కానీ పేదరిక నిర్మూలనలో కానీ అన్నది చాలా అవసరం. మనకి 2015కి మనం పేదరిక నిర్మూలనలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాదాపు 20% వరకు మనకి పూర్ పీపుల్, ఎక్స్ట్రీమ్లీ పూర్ పీపుల్ ఇంకా ఉండిపోతున్నారు. సో ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి ఆ టాస్క్ ఫోర్స్ కూడా మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి వివరణలు కూడా చాలా వరకు అవి కాంట్రవర్షియల్గా మారినాయి. కాబట్టి స్థానికంగా కానీ ప్రతి స్టేట్లో కానీ దీనికి చాలా మంచి సెల్స్, టాస్క్ ఫోర్స్ సెల్స్ స్టేట్ లెవెల్లో చాలా బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకు కేంద్రీకరించబడి ఒకటే ఉండేది ఢిల్లీలో, రాష్ట్ర స్థాయిలో అంత పెద్ద ఎక్స్పర్టైజ్ మనకి లేదు. సో ఎక్కువ మందిని ఎక్స్పర్ట్స్ని ఉపయోగించి సరైనటువంటి ప్రణాళికలను రచించి మనం ప్రయారిటీస్ని గుర్తించి స్కీమ్స్ కూడా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అని మానిటరింగ్, ఎవాల్యుయేషన్, కరెక్ట్గా స్కీమ్ ఎవాల్యుయేషన్ చేసి మనం నిధులు కేటాయించినట్టయితే తప్పనిసరిగా ఒక మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రసాద్ గారు, ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళికలను అవలంబించాలి, అందరికీ ఎదిగే అవకాశాలని ప్రభుత్వాలు ఏ విధంగా కల్పించాలి? ప్రభుత్వం యొక్క బాధ్యత ఇప్పుడు కూడా ప్రజలందరికీ కూడా అవకాశాలు కల్పించాలంటే 2 రకాలుగా క్రియేట్ చేయాలి. ఒకటి, వారికి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇవ్వటం, ఆ తర్వాత ఉద్యోగ కల్పన మీద దృష్టి పెట్టడం. ఉద్యోగ కల్పన అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం కాదండి, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వారు అవకాశాలు కల్పించినట్లయితే, అదృష్టవశాత్తు నీతి ఆయోగ్లో చెప్పిన దానిలో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే, గుజరాత్లో డెవలప్ అయి ఉండొచ్చు, లేకపోతే కాశ్మీర్లో డెవలప్ అయి ఉండొచ్చు, ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కనుక డెవలప్ అయితే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం మోడీ చెప్తున్నట్లుగా మేక్ ఇన్ ఇండియా కనుక చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనుక ఒక 5% ఎక్కువ పెంచితే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు, మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ స్కిల్ ఉండే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సర్వీస్ సెక్టర్లోనే యూజువల్గా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, కొద్ది గొప్ప మంచి కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సర్వీస్ సెక్టర్లో రాణించగలుగుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏమొస్తుందంటే ప్రతి పని చిన్న కంపార్ట్మెంట్లుగా డివైడ్ చేస్తాం. కాబట్టి ఎంత తక్కువ స్కిల్ ఉన్న వ్యక్తి అయినా సరే కొద్ది గొప్ప ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోగలుగుతాడు. ఒకసారి ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోవడం మొదలైతే, స్వయం సమృద్ధి సాధించడం కనుక సాధించినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ఎకానమీ మొత్తం డెవలప్ అవడం, దాని ద్వారా మళ్ళీ మెరుగైన అవకాశాలు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశల్ని తుంచకుండా అవకాశాలను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ కొత్త స్కీమ్ అనౌన్స్ చేయడం, పేదరికం నిర్మూలన అంటే 4 రోజులు అన్నం పెడితే పేదరికం నిర్మూలన కాదండి. వారికి 4 కాలాల పాటు సంపాదించుకునే స్తోమత, శక్తి సామర్థ్యాలను ఇవ్వడం
పేదరిక నిర్మూలన, ఆ కోణంలో ఆలోచన జరగాలి. ఆ కోణంలోనే ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వసుంధ్ రెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయాత్మక సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటే ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి, అలాగే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది? అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ భారతదేశ అభివృద్ధిని కోరుకునే ప్రధానమంత్రి ఉండాలి. అదేవిధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజల బాగోగులు సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగాలి. ఈరోజు ఫెడరల్ స్ట్రక్చర్లో ముఖ్యమంత్రుల యొక్క భాగస్వామ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అటువంటిప్పుడు ఈరోజు ప్రధానంగా అదే చెప్తున్నారు. అంటే నీతి ఆయోగ్లో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భాగస్వామ్యంతో మీరు ఇచ్చే ప్రపోజల్స్, మీరు ఇచ్చే ప్రణాళికలు అన్ని సమ్మిళితం చేసుకొని మనం అందరం కూడా అభివృద్ధి చెందాలా, మేము ఇచ్చే నిధులు కూడా వినియోగపరచాలా, కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా జరగాలనేది ఈరోజు ప్రధానమంత్రి ఉద్దేశం. కాబట్టి ఎంతవరకు నీతి ఆయోగ్ ముందుకు సక్సెస్ అవుతుందని మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ ఏకదాటిగా రాష్ట్రాలకు కావాల్సిన నిధులను వాళ్ళు ఇచ్చే ప్రపోజల్కి రుద్దేది. ఈ రోజు ఏమంటుంది, యూ సెండ్ ద ప్రపోజల్స్, విల్ డిసైడ్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ అగైన్, యూ హావ్ టు ఇంప్లిమెంట్. మీ స్థాయిలో మీరు నిధులు. ఈ రోజు మన రాష్ట్రాలకు వచ్చేసరికి ముఖ్యమంత్రుల భాగస్వామ్యం కొత్త రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఇంకా విడిపోయినాం. కాబట్టి ఈరోజు నీతి ఆయోగ్ ఈ 2 రాష్ట్రాలను కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం జరగాలి. ఇది పునరుద్ధరణ చట్టం ప్రకారం అక్కడ నిధులు కేటాయించారు ప్రత్యేక ప్యాకేజీలు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి షార్టేజ్ ఉంది ఇక్కడ. మరి ఆ నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తాయి. అంటే ఈ 2 రాష్ట్రాలను దృష్టిలో పెంచుకొని ఫెడరల్ స్ట్రక్చర్లో ముఖ్యమంత్రులను భాగస్వామ్యం చేసుకుంటూ అన్ని రాష్ట్రాల అభివృద్ధిగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మన రాష్ట్రాల అభివృద్ధి, మన 2 రాష్ట్రాల అభివృద్ధి ముందుకు జరగాలి. కాబట్టి రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి చట్టం ప్రకారం పునరుద్ధరణ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కావాల్సిన వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజ్ అన్నీ కూడా నీతి ఆయోగ్ ద్వారా మరి ప్లానింగ్ తెచ్చుకొని విడుదల చేసినట్టయితే 2 రాష్ట్రాల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. 2 ముఖ్యమంత్రుల యొక్క డిమాండ్స్ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు వెండుదనగా ఉంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ, నిధులు, అధికారాల బదలాయింపు, పునాదుల నుంచే పథక రచనతో నీతి ఆయోగ్ స్పష్టమైన లక్ష్య దిశగా ముందుకెళ్తోంది. ప్రణాళికా సంఘానికి భిన్నంగా కార్యాచరణకు సంసిద్ధమవుతోంది. నీతి ఆయోగ్తో దేశాభివృద్ధి వేగం అందుకుంటుందన్న నమ్మకం కల్పిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.